ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ, మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజులు మనం సుపరిపాలన అందించినాం. దీనికి శుభసూచకంగా, దీనికి గుర్తుగా రేపు జూన్ 4వ తేదీన మహిళలందరూ ముగ్గులు వేసి పండగ చేసుకుంటూ రాత్రిపూట దీపాలు వెలిగించి టపాసులు పేల్చి పీడ విరగడైంది అనేటువంటి నినాదంతో సంబరాలు చేసుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఓకే, రైట్. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి, అంటే కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైన సందర్భంగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, ఆయన చెప్పినట్టు పండగ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక పండగ చేయాలన్నా ఆ పండగ మనం చేసేటప్పుడు ఈ సంవత్సరం రోజులు మనం సాధించిన విజయాలేంటి, ఎన్నికలకు ముందు మనం ఏం హామీలు ఇచ్చినాం, ముఖ్యంగా కూటమి కట్టడానికి, కూటమి ఏర్పడడానికి కూటమి ఇచ్చిన ప్రతి హామీకి నేను బాధ్యుణ్ణి అని మీ జనసేన నేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, అవి ఏవైనా నెరవేరినాయా? ఏమన్నా అమలవుతున్నాయా? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చెప్పిన చాలా విషయాలు రాష్ట్రంలో అమలవుతున్నాయా? అది ఏమైనా కనపడుతుందా మనకు? లేదు కదా. అలాంటప్పుడు మీరు ఈ మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? పోనీ ఇదేనా మీకు స్వతహాగా వచ్చిన ఆలోచన? లేదే. రేపు 4వ తేదీన మీరు ఈ సంవత్సర కాలంలో కొనసాగించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, మీరు ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజలు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినారనే ఉద్దేశంతో ప్రజాపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం అనేది ఒకటి నిర్వహిస్తుంటే దానికి కౌంటర్గా మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. సరే, ఎవరి కార్యక్రమం వాళ్ళు రూపొందించుకోవచ్చు. కానీ అటువైపు వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు చెప్పి ఏవి చేయట్లేదు. ఒక పింఛన్ మీద అందుకు ప్రజలు మోసం చేసినారు, వెన్నుపోటు పొడిచినారు కాబట్టి వాళ్ళు ఆ పేరుతో దాన్ని నిర్వహించుకుంటున్నారు. కానీ మీరు సుపరిపాలన అంటున్నారే, ఎక్కడ సుపరిపాలన సార్? ఎక్కడ సుపరిపాలన? మీరు అది కూడా ఏమంటున్నారు, వీర మహిళలు దీంట్లో ఎక్కువ పాల్గొని చేయమంటున్నారు. అంటే దీని ఉద్దేశం ప్రకారం ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఒక పండుగ అన్నదే కదా మీ యొక్క ఆలోచన. చూద్దాం, మీరు ఈ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల్లో మహిళలకు ఏం చేసిండ్రు? ఎలక్షన్స్కి ముందు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మహిళలకు, బాలికలకు శాంతి భద్రత లేవని, వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అవుతుంది, ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు. కానీ మీరు తీరా అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో కర్నూలు జిల్లాలో ముచ్చుమరిలో ఒక బాలిక సంఘటనతో మొదలు పెడితే ఈ రోజుటి వరకు ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక మూల మహిళల మీద కానీ, బాలికల మీద కానీ అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ, హత్యలు కానీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడన్నా ఆగినాయా? నిన్నటికి నిన్న కడపలో 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలిక మీద జరిగినటువంటి సంఘటన చూస్తే తల దించుకోవాలి సార్. పండగ కాదు చేసుకోవాల్సింది, తల దించుకోవాలి. ఇంకా ఏం చెప్పారు సార్ మీ పవన్ కళ్యాణ్ గారు? ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రతి హామీకి నేను బాధ్యుణ్ణి అన్నారు. ఆ బాధ్యత ఏమైనా తీసుకున్నారా? ఎన్నికలకు ముందు ముఖ్యంగా చాలా విషయాలు ఈ సమాజం కోసం, ప్రజల కోసం మీరు హామీలు ఇచ్చిన, ముఖ్యంగా మహిళల కోసం ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిండ్రా మీరు చెప్పండి. ముఖ్యంగా మీరు అధికారంలోకి రావడానికి దోహదపడినటువంటి ముఖ్య హామీలలో అమ్మకు వడి, అంటే మీరు పేరు మార్చుకున్నటువంటి తల్లికి వందనం ఎక్కడని ఇచ్చారు? ఏం చెప్పారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, అందరికి ఇస్తాం, 20,000 ఇస్తామన్నారే, అదేమన్నా అమలు అవుతుందే? ఎక్కడ పండగ చేసుకోవాలి మహిళలు? మరి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ, ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారే ప్రతి మహిళకు 1,500 రూపాయల నెలకు, అదేమన్నా ఇస్తున్నారా? అమలవుతుంది? ఎక్కడ పండుగ చేసుకోవాలి మహిళలు? రాష్ట్రంలో పర్యటించడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారే, ఎక్కడ కల్పించిండ్రా? ఎక్కడ పండుగ చేసుకోవాలి సార్? చెప్పండి. ఈ విధంగా ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి వాటిల్లో ఒక్క దాన్ని కూడా మీరు ముందుకు తీసుకోపోలేక మోసం చేస్తూ, అబద్ధాలు చెప్తూ సంవత్సరం రోజులు కాలం గడుపుకొని సుపరిపాలన అంటారా? పీడ విరగడైందే. ఎవరి పీడ విరగడైంది సార్?
లేని దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. పీడ విరగడిగాడం కాదు, దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. అది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. పండగ చేసుకోవాలన్నా ఏదో సినిమాలు అంటారు చూడు, ₹1 ఇచ్చి పండగ చేసుకో అంటే దానికి సమాధానం వాడు అంటాడు, ఈ రూపాయితో ఏ పండగ చేసుకోవాలరా అన్నట్టు. అంటే మీరు ముగ్గురు కూటమిగా కట్టి ఒంటరిగా వచ్చి గెలవలేమని ఎన్నెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు కేవలం ఒక పింఛన్ మాత్రం అమలు చేసి పండగ చేసుకోవాలన్నా ఏం పండగ చేసుకోవాలి? ఏం పండగ చేసుకోవాలండి? ఇవి కేవలం ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలు మాత్రమే. తర్వాత అభివృద్ధికి సంబంధించి ఎన్ని మాటలు మాట్లాడింది సార్? గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, ఒకవేళ చేసినా కూడా అప్పులు చేసిండ్రు. ఆ అప్పుల మూలంగా ఈ రాష్ట్రము శ్రీలంక, మయన్మారు రకరకాల పేద దేశాల పేర్లు చెప్పిండ్రే. మరి ఈ సంవత్సరం కాలంలో దాదాపు 1,70,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందే. దాన్ని ఎట్లా చూడాలి? దాన్ని చూసి ఏమైనా పండగ చేసుకోవాలన్నా? సంపదను సృష్టిస్తామన్నారే, అలా కాకుండా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందే. దాన్ని చూసి పండగ చేసుకోవాలన్నా? దేన్ని చూసి పండగ చేసుకోవాలి సార్? పండగ చేసుకోవాలంటే మేలు జరగాలి కదా, అది కనపడాలి కదా మనకు. అదేమైనా కనపడుతుంది అంటే అటువైపు ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, అది హైలైట్ కాకూడదు కాబట్టి మనం కూడా దాన్ని తగ్గించాలి, కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలి, అది కాక అధికారం ఉంది కదా. ఏంది సార్? ఎక్కడ పండగ చేసుకోవాలి? ఎవరు పండగ చేసుకోవాలి? వీర మహిళలు పండగ చేసుకోవాలి. పోనీ ఈ వీర మహిళలందరూ మీరు ఇచ్చిన హామీలలో భాగంగానే ఉన్నారు కదా, సపరేట్గా జనసేన మహిళలని ఏం లేదు కదా. సాధారణ ప్రజల్లాగానే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా లబ్ధిదారులు ఉంటారు కదా. ఎక్కడ పండగ చేసుకోవాలి మరి? ఒక పారి ఏదైనా ప్రోగ్రాం పిలిపించేటప్పుడు ఆలోచించుకొని చేసుకోవాలి సార్. ఏదో పోటీగా చేస్తాం, అధికారం ఉంది కదా, అడ్డంగా చేస్తామంటే అది సమాజం ఆమోదించదు. చూసుకోవాలి ఒక పారి. నాదెండ్ల మనోహర్ లాంటి ఒక సౌమ్యుడు ఇలాంటి ప్రోగ్రాం మరి ఆయన ఆలోచన వచ్చిందో, వాళ్ళ పార్టీ ఆలోచన వచ్చిందో, లేదా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వచ్చిందో చూడాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వం మీద, శాంతి భద్రతల మీద మాట్లాడుతూ ఎన్ని మాటలు చెప్పారు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకనొక సందర్భంలో మీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగలేవు, మా ప్రభుత్వం అయినప్పటికీ హోంశాఖ నేను తీసుకుంటానన్నాడు. అంటే దాని అర్థమైంది రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు భద్రత లేదనే కదా. అలాంటి మహిళలకు, బాలికలకు భద్రత లేని సందర్భంలో జరుగుతున్నటువంటి రోజుల్లో మహిళలందరూ పండగ చేసుకోవాలన్నా? ఏం పండగ చేసుకోవాలి సార్? అది పండగ చేసుకోవాలంట, ముగ్గులు వేయాలంట, సాయంత్రం పూట క్యాండిల్స్ వెలిగించాలంట, టపాసులు పేల్చాలంట. ఇట్లుంటుంది సార్ మీ అబద్ధాల రాజకీయాలు. ఏదో సాంసంజుడు వాళ్ళతో వీళ్ళు సాహసం చేసి వాళ్ళు వీళ్ళు అయిపోతారని తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు మాట్లాడినట్టు అబద్ధాలు, మోసాలు మీకు కూడా బాగా వంటబట్టినట్టుండే. అంటే ఒకటి ఉందిలేండి, మునిగిపోయేటప్పుడు అందరే మునిగిపోతారు కదా, ఒకడు మునిగిపోరు కదా, అలానే ఉంది మీ పరిస్థితి. కానీ చూద్దాం ఏం జరుగుతుంది.